నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. కొనిదెల పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రాజకీయాలకి పనికిరాడు, ఎమ్మెల్యేగా గెలలేని వ్యక్తి, అసలు జనసేన పార్టీయే కాదు, ఆయన ఒక ప్యాకేజ్ స్టారు, ఎదుగు పనికిరాడు, షూటింగ్ల కోసం వస్తుంటాడు, ఏదో షో చేస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇది గత నేతలు ఆయన గురించి మాట్లాడిన అంశాలు. కానీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవ్వరూ పవన్ కళ్యాణ్ని టచ్ చేయలేనంత ఎత్తుకెదిగిన రాజకీయ నాయకుడు, 100% స్ట్రైక్ రేట్తో తాను ఏంటో నిరూపించుకున్న సేనాని, అంగరంగ వైభవంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చూసి జనసైనికులు, మెగా అభిమానులు మురిసిపోయారు. ఎన్నాళ్ళో వేచిన కళ, 10 ఏళ్ల నుంచి ఆయన పడ్డ కష్టానికి ఈరోజు సరైన ప్రతిఫలం దక్కింది. మరి నెక్స్ట్ అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయో, ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అన్నది గతం నుంచి మనం చూస్తున్నాం. కానీ వినూత్నంగా ముఖ్యమంత్రి ఫోటోతో పాటుగా ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టించుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో 1% కూడా తగ్గించి పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇక ఆయన రాజకీయ అడుగులు ఏ రకంగా ఉంటాయన్నది సర్వత్రా ఆసక్తిగా మారుతుంది. ఇక విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు రాజమహల్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంల గురించి ఆయన మాట్లాడిన వాటికి టీడీపీ శ్రేణులు తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తున్నారు. మరొక వైపు రోజా గారి ట్వీట్ కూడా కలకలాన్ని రేపుతున్న పరిస్థితి. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు, ఓకే, పూర్తి స్థాయిలో సమావేశాలు జరగనప్పటికీ కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు రేపు అసెంబ్లీలో కనబడబోతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా? మరొకసారి ఆయన ఓదార్పు యాత్రకి సర్వం సిద్ధం చేసుకుంటున్నారట. మరి ఆ ఓదార్పు యాత్ర ఏ అంశాలు ముడిపడి ఉన్నాయో, అసలు వైసీపీ భవితవ్యం ఏంటి, రానున్న రోజుల్లో వీటి పరిస్థితి ఏ రకంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఇదే ఇష్యూపై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగితే మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఎస్విఎస్ఎన్ వర్మ గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శివశంకర్ గారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో నారాయణమూర్తి గారు, మాజీ నవరత్నాల వైస్ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ఇక పృథ్వీరాజ్ గారు, సినీ నటులు, జనసేన నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా వర్మ గారు వెర్షన్ తీసుకుందాం. వర్మ గారు నమస్తే. ఏంటి మీ జన్మ ధన్యమైపోయింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. పవన్ కళ్యాణ్ గారిని చూసా? ముఖ్యమంత్రి కదా, పిఠాపురం నియోజకవర్గానికి వచ్చింది. అందులో సబ్జెక్ట్స్ కూడా నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఉపయోగపడే సబ్జెక్టు. మరి పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఇవన్నీ కూడా గ్రామాల అభివృద్ధికి, ఈ 5 సంవత్సరాల నుంచి నీళ్ల సమస్య ఏదైతే ఉందో మహిళలకి, ఆ సమస్య తీర్చడానికి కూడా ఆయనకి అవకాశం వచ్చింది. కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది. సార్ మీ పరిస్థితి ఏంటి, ఏమైనా వచ్చినాయా భరోసాలు? నా పరిస్థితి గురించి నేనేమో ఆలోచించట్లేదు. అదంతా మా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇష్టాల మీద ఉంటాయి కదా. తప్పితే నేను పార్టీ లైన్ లో ఉండే మనిషిని, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా చేసి. ఓకే, వర్మ గారు, చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 2 రోజుల నుంచి కూడా ప్రస్తావిస్తున్న అంశాలు ఈవీఎంలలో ఏదో మతలబు జరిగింది అని చెప్పి, అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అవ్వచ్చు, లేకపోతే ఇంకో నియోజకవర్గం అవ్వచ్చు. అంటే ఈవీఎం లో మతలబు జరిగింది అంటే మాక్ పోలింగ్ ఉంటుంది, ఉదయం 50 ఓట్స్ చేస్తారు. అందులో డిఫరెన్స్ వచ్చినప్పుడు పోలింగ్ ఆఫ్ చేసుకునే రైట్ మనకు ఉంటుంది. కాన్స్టిట్యున్సీ మొత్తం అలా వచ్చినా, రాష్ట్రం మొత్తం వచ్చినా ఆగుద్ది. రెండవది, మనం ఓటు వేసినప్పుడు అక్కడ స్లిప్ వస్తుంది మనకి ఈవీప్యాడ్. ఆ స్లిప్ వచ్చినప్పుడు ఫ్యాన్ కేస్తే గ్లాస్ వచ్చినా ఆపుతారు, గ్లాస్ కేస్తే ఫ్యాన్ వచ్చినా ఆపుతారు, సైకిల్ కేస్తే ఫ్యాన్ వచ్చినా ఆపుతారు. అక్కడ మన ఏజెంట్స్ ఉంటారు. అదే విధంగా మన 17A కానీ, సి కానీ, ఫార్మ్స్ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ నోట్ చేసుకుని మనం ఏ ఏరియాలో ఆ ఏరియాలో చెక్ చేసుకునే విధానం కూడా ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు 2019లో ఆయన ఒకసారి మాట్లాడాడు, ఈవేళ ఓడిపోయాం కదా అని చెప్పి
మరి ఎలక్షన్ కమిషన్ ఈ మిషన్లు పనిచేయట్లేదు, ఈవీఎం వల్ల పనిచేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. మరి ఈ మధ్యన కేఏ పాల్తో ఫ్రెండ్షిప్ అయింది ఆయనకి. పాల్ గారు కూడా నా ఓట్లు కనపట్టలేదు అంటున్నారు విశాఖపట్నం పార్లమెంట్ లో. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయిన 15-20 రోజులు దగ్గర అవుతుంది, నెలలోపు అవుతుంది. ఇప్పుడు పాయింట్ రైజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఓడిపోతే ఓడిపోవచ్చు, 11 సీట్లకే పరిమితం కావచ్చు. కేఏ పాల్ గారితో ఏ రకంగా సంబోధిస్తారండి ఒక మాజీ ముఖ్యమంత్రిని? మరి ఆయన అంత తెలివైన ఆయన మాజీ ముఖ్యమంత్రి, అసలు ఈ ప్రశ్న ఇచ్చండి. యాక్చువల్ గా ఫీల్డ్ లో కంప్లైంట్ ఏదైనా వాటర్ నుంచి అన్ని బూతుల నుంచి వచ్చి ఉంటే ఆయన వేసిన క్వశ్చన్ కరెక్టే. అక్కడికక్కడ పోలింగ్ అవుద్ది, తర్వాత రీపోలింగ్ చేయడం, అట్లా వెరిఫై చేయడం, ఇంకోలాగా చేయడమే జరుగుద్ది. అంతేగాని ఎక్కడా కంప్లైంట్స్ లేవు. మార్నింగ్ మాక్ పోలింగ్ లో కంప్లైంట్ లేదు. ఎక్కడా మళ్ళీ మనం మిషన్ ఆన్ చేస్తున్నప్పుడు పోలింగ్ అయినట్లకి మరి బ్యాలెన్స్ ఉన్నట్లకి అన్ని కూడా టాలీ అయినాయి. మళ్ళీ అదే విధంగా మరి స్లిప్స్ అన్ని కూడా కౌంటింగ్ అవుతున్నాయి. మీకు అబ్జెక్షన్ ఉంటే దానికి రూల్ ఉంది కదా, 50% వరకు లెక్క చేయొచ్చని, 50 ఎంత ఉంది పర్సెంటేజ్, దానికి అబ్జెక్షన్ అన్నా చేయాలి. మీరు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు కంప్లైంట్ ఇవ్వకుండా, ఎక్కడ ఏది జరగకుండా మీరు మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. అందుకని అలా జాతి ఇవన్నీ కూడా వేరే ఓడిపోయామన్నది కరెక్ట్ కాదు. దాన్ని ఏదో వాటి మీద దోసి కార్యకర్తలను ఏదో కొంచెం సముదాయించడానికి మాట్లాడే విధానం తప్పితే వేరేదైతే కాదు. ఇది 100% 2019లో అయినా సర్టిఫికేట్ ఇచ్చారు కదా. 2019లో సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అదే సర్టిఫికేట్ అయినా కదా ఇస్తా. లేదు ఎలక్షన్ ముందు ఏమైనా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి సిస్టమ్ వల్ల ఇబ్బంది ఉంది, నాకు 2018లో ఈ సిస్టాన్ని నేను లండన్ వెళ్ళినప్పుడు మార్చాను అని చెప్పుకుంటే, మరి 19లో ఆయన మార్చుంటే ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేయొచ్చు. చేత ఏది ఏమైనా మన భారతదేశంలో మరి అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సిన సీట్లు వచ్చింది కదా, అన్ని సార్ మీ వాయిస్ మ్యూట్ అయింది. పంచుకుంటే పోనీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేసేస్తే అన్ని రాష్ట్రాలు బీజేపీ వచ్చేస్తుంది కదా. చేత ఇవన్నీ అర్ధరాహితమైన క్వశ్చన్లు. ఈవేళ గెలవడానికి కారణం ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన, ప్రజల్లో ఆగ్రహాన్ని వ్యక్తపరచడానికి కూడా ప్రజాస్వామ్యం లేదు. 5 సంవత్సరాలు దాన్ని గూడు కట్టుకుని ప్రజలందరూ కూడా లైన్ లో నిలబడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి మీద, బీజేపీ కూటమి మీద ఒక నమ్మకంతో, ఒక బాధ్యత వాళ్ళకు ఉంది. ఈ రాష్ట్రాన్ని నడపడానికి వాళ్ళనే రాష్ట్రం ముందుకు నడుపుతారనే ఒక ఆలోచనతో, నమ్మకంతో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని